పిల్లలకి మంచి హైట్ గ్రోతింగ్ రావాలంటే ఇక్కడ చూపించబోయే కొన్ని ఆసనాలు చాలా ఉపయోగపడతాయి. తాడాసన్, భుజంగాసన్, పర్వతాసన్. పర్వతాసన్, భుజంగాసన్ రెండు కలిపి చేయాలి. ఎందుకంటే బాడీ సాగుదల రావాలి. బాడీ ఎప్పుడైతే స్ట్రెచింగ్ మూమెంట్స్ చేస్తామో హైట్ గ్రోతింగ్ అనేది బాగా వస్తుంది. హైట్కి సంబంధించిన ఈ హార్మోన్స్ బాగా ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఒక్కొక్క ఆసనం 3 to 5 రౌండ్స్ 15 సెకండ్స్ పాటు చేస్తూ ఉంటే హైట్ గ్రోతింగ్, అలాగే బాడీ స్ట్రక్చర్ కూడా బాగా పెరుగుతుంది అనమాట. ఈ హలాసన్, సర్వంగాసన్, శీర్షాసన్, పశ్చిమోత్తానాసన్, ఈ ఆసనాలన్నీ కూడా హైట్ గ్రోతింగ్గా బాగా ఉపయోగపడతాయి. అలాగే జంపింగ్ మూమెంట్స్, సైక్లింగ్, బాస్కెట్బాల్ కూడా చాలా హెల్పింగ్. స్విమ్మింగ్ కూడా మీకు కండరాలు మూమెంట్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఆసనం కూడా 3 to 5 రౌండ్స్ 15 సెకండ్స్ పాటు చేయాలి. సర్వంగాసనం, శీర్షాసనం కూడా చాలా హెల్పింగ్. ఈ జంపింగ్ మూమెంట్స్ కూడా 3 to 5 రౌండ్స్ 15 సెకండ్స్ పాటు చేయాలి. తర్వాత సప్లిమెంటరీ కూడా తీసుకోవాలి. కాల్షియం అండ్ డి విటమిన్ అనేది హైట్ గ్రోతింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఏ మూమెంట్ అయినా సరే 18 to 20 ఇయర్స్ బిలో హైట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏజ్ గ్యాప్లోనే ఈ మూమెంట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.